హాయ్ ఫ్రెండ్స్, ఒక 500 నోటు బాగా దుమ్ము పట్టి కొంచెం చినిగిపోయి గుర్తుపట్టలేనట్టుగా రోడ్డు మీద పడి ఉంది. అటువైపుగా చాలా మంది వెళ్తున్నారు, కానీ ఎవరూ దాన్ని చూడలేదు. దాన్ని చూసినా కూడా పట్టించుకోకుండా వెళ్తున్నాడు. అండ్ అటువైపుగా వెళ్తున్న ఒక ఓల్డ్ పర్సన్ ఆ నోటుని తీసుకుని శుభ్రం చేసి నవ్వుతూ ఇలా అన్నాడు, ఈ 500 నోటు ఎవరికైనా ఇస్తే తీసుకుంటారా అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ మేం తీసుకుంటామని చేయి చాచారు. అతను ఆ తర్వాత ఆ నోట్ ని బాగా నలిపి తన కాలు కింద వేసి తొక్కాడు. మళ్ళీ అదే ప్రశ్న వాళ్ళని అడిగాడు, ఇప్పుడు కూడా తీసుకుంటారా అని. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్ మేము తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. ఈ నోటు నలిగిపోయిన మురికిగా ఉన్న దాని విలువ అయితే అస్సలు మారలేదు. ఇదే మన జీవితాన్ని కూడా వర్తిస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా కూడా నిన్ను ఒక రాజులో నిలబెట్టేది నువ్వు చేసే ఆలోచనలు మాత్రమే. కానీ జీవితంలో ఎందరో ఓడిపోయామని తప్పుగా భావించి అక్కడే ఆగిపోతారు. ఈ సమాజం నువ్వు ఓటమిని అంగీకరిస్తే ఎంత వెనక్కి లాగాలో అంతవరకు వెనక్కి లాగేస్తుంది. కానీ నిజం ఏంటంటే ఈ ప్రపంచం నిన్ను చూసే విధానం మారాలంటే ముందు నువ్వు నీ ఆలోచనలు మార్చాలి. ఇప్పుడు నేను మీకు హార్ష్ రియాలిటీ ఆఫ్ లైఫ్ ని చెప్పబోతున్నాను. ఇదే పరిస్థితిలో ఇద్దరు వ్యక్తుల్ని ఊహించుకోండి. ఒక అతను అంటాడు, నా బ్రతుకంతా ఇలాగే పోతుందా, ఇంకా నా లైఫ్ లో నేను ఎదగలేనా అని. మరొక అతను అదే పరిస్థితిలో ఇలా అంటాడు, ఇది నన్ను ఎదిగించడానికి వచ్చిన పరీక్ష. ఇక్కడ తేడా ఏంటంటే ఒకరికి అవకాశాలు కనబడవు, ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎప్పుడు సమస్యల మీదనే ఉంటాయి కాబట్టి. మరొక అతను సమస్యల్ని అవకాశాలుగా మార్చుకుంటాడు. ఇది మన జీవితంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఇది రమేష్ సురేష్ అనే ఇద్దరు స్నేహితులు కథ. ఇద్దరు ఒకే స్థాయి కుటుంబం నుంచి వచ్చారు. కానీ 10 సంవత్సరాల తర్వాత రమేష్ మాత్రం ఒక పెద్ద కంపెనీకి మేనేజర్ అయ్యాడు. సురేష్ మాత్రం ఇంకా అదే చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఎందుకు? రమేష్ ఆలోచనలో ధైర్యం, ప్రయత్నం, ఓర్పు ఉండేవి. సురేష్ మాత్రం నా లైఫ్ ఇలాగే ఉంటుందని బలంగా నమ్మాడు. అదే అలాగే జరిగింది. ఈ కథ మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మనలో చాలా మంది డబ్బు సంపాదించాలనుకుంటారు, కానీ ఎంతమంది డబ్బు ఎలా పనిచేస్తుందని అర్థం చేసుకుంటున్నారు? ఇమాజిన్, మీరు ఒక వ్యక్తికి 10,000 ఇచ్చారు. అతను ఆ డబ్బుని ఫ్రెండ్స్, పార్టీస్ అంటూ ఆ డబ్బంతా ఖర్చు చేసేసాడు. కేవలం కాసేపు ఆనందించాడంతే. అదే డబ్బు మీరు ఇంకొక అతనికి ఇచ్చారు, కానీ ఆ డబ్బును అతను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఏం జరిగింది? మొదటి వ్యక్తి 10 రోజుల్లోనే మళ్ళీ ఖాళీ అయ్యాడు. రెండో వ్యక్తి ఆ డబ్బుని సుమారు 50,000గా మార్చుకున్నాడు. ఇది డబ్బు గురించి కాదు, మన ఆలోచన విధానం గురించి. మన ఆలోచనలు మారితే మన లైఫ్ కూడా ఆటోమేటిక్ గా మారుతుంది. మీకు తెలుసా, జీవితంలో 90% మంది ఎందుకు ఎదగలేకపోతున్నారని? ఎందుకంటే వారు ఆ అలవాట్లకి బానిసలైపోతారు. అదే రోజు, అదే పని, అదే ఆలోచనలు, అదే ఫలితాలు. నువ్వు నిజంగా మారాలంటే నీ ఆలోచనలతో పాటు నీ అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఒక చిన్న మార్పు, ఉదయాన్నే 5 గంటలకు లేవడం, ఓ కొత్త పుస్తకం చదవడం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం, ఇవే నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. ఎందుకంటే మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. ఈ ఫార్ములా మీ జీవితాన్ని మార్చగలదు. అదే T=A+C+R. ముందుగా టీ అంటే థాట్, ఆలోచన. వీడియోలో చెప్పినట్లు మన ఆలోచనలే మన జీవితాన్ని మారుస్తాయి. అండ్ A ఫర్ యాక్షన్. మీరు ఎన్ని ఆలోచనలు చేసినా దానికోసం మీరు కష్టపడకుండా ఉంటే అది వ్యర్థం. అండ్ C ఫర్ కన్సిస్టెన్సీ. ఎవరు ప్రయత్నిస్తూనే విజయాన్ని పొందలేరు, దానికి కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకు దొరికేదే రిజల్ట్. నీ ఆలోచనలు మార్చు, అప్పుడే నీ చర్యలు మారుతాయి. నీ చర్యలు మారితే నీ ఫలితాలు మారుతాయి. ఇదే జీవితం మారే మంత్రం. ఇప్పటి వరకు నీ జీవితాన్ని ఎలా చూసావో అది పర్వాలేదు, కానీ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో. నువ్వు ఈ రోజు ముందుకు సాగిపోతావా, లేక మళ్ళీ అదే జీవితాన్ని కొనసాగిస్తావా? ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు వెనకబడినా నీ విలువ తగ్గదు. ఈ రోజు నుండే నీ ఆలోచనలు మారితే నీ జీవితం కూడా మారిపోతుంది. ముందుకెళ్ళి నీ లక్ష్యాన్ని సాధించు, ఎందుకంటే మార్పు నువ్వే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ వెంకీ మైండ్స్.